ఈ ప్రభు బళ్ళారాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్. యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయం 19వ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను. నేను ఎండిన నేలను నీటి బొగ్గలుగాను చేసేదను. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టకపోయారా? దేవుని పేరు పెట్టబడిన ప్రజలతో అనుకోవచ్చు, లేకపోతే ఒక వ్యక్తితో కానివ్వండి, ఒక దేశముతో కానివ్వండి, ఒక పట్టణముతో కానివ్వండి, ఒక గ్రామముతో కానివ్వండి, ఒక సంఘానితో కానివ్వండి, ఇవన్నీ కాదు అనుకుంటే వ్యక్తిగత జీవితముతో పోల్చుకొని మాట్లాడుకుందాం. సాక్షాత్తుగా దేవుని పేరు పెట్టబడిన వ్యక్తులను గూర్చి, దేవుని పేరు పెట్టబడిన సమూహమును గూర్చి దేవుడు ఒక చక్కని శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నాడండి. నేను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను అని దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రిందట వారితో వాగ్దానము చేశాడు. ఈ 4వ మాసములో ప్రభు మనతో కూడా ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఈ ఆరాధనలో, ఈ ప్రభు బలలో ఈ మాసపు వాగ్దానం, నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను. ఈ ప్రభు బల ఆరాధనలో మరొక వాగ్దానం నేను మీతో చెప్తున్నానండి. సాక్షాత్తుగా దేవాతి దేవుడు ఆ ప్రజలను గూర్చి, వ్యక్తిగత జీవితంలో గూర్చి చెప్పిన మాట ఏంటంటే, ఎండిపోయిన నేలను నేను నీటి బొగ్గలుగా చేసేదను అన్నాడు. మనకు డౌట్ రావచ్చు, అసలు ఎండిపోయిన నేల ఏంటి, మనుషులకు సంబోధించి మాట్లాడటం ఏంటి అనే ఆలోచన మీ అందరికీ కలుగుతుంది కూడా. ఏంటయ్యా మేము నేలమా, మనుషులం కాదా అంటారు, అనరా? మీరు ఎండిపోయిన నేల అని అనుకో, మీరేమంటారు? నేను నేలని కాదయ్యా, నేను మనిషిని అంటారు. అది మన ఆలోచన. కానీ వాక్యానుసారంగా మనం వాక్యములో కానీ పరిశోధించి వాక్యాన్ని పరిశీలన చేస్తే వాక్యం చక్కగా చెప్తుందండి. ఎండిపోయిన ఒక నేల గూర్చి, ఈ నేల గూర్చి దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, ఈ ఎండిపోయిన నేల ఎవరో కాదు, దేవుని చేతులతో చేయబడిన నరుడు. మీకు అర్థమయ్యేలో చెప్తాను. దేవాతి దేవుడు పరలోకములో ఆలోచించాడు, నా పోలికలో నేను ఒక వ్యక్తిని తయారు చేయాలి అనుకున్నాడు. తయారు చేయాలి అనుకొని పరమును విడిచి ఎక్కడికి దిగి వచ్చాడు చెప్పండి? భూమి మీదికి దిగి వచ్చి ఈ భూమి మీద లేక ఈ నేల మీద ఉన్న మట్టిని తీసుకున్నాడు. ఈ నేల మీద ఉన్న మట్టిని తీసుకొని తన పోలికలో, తన స్వరూపమందు ఏం తయారు చేశాడు? ఒక బొమ్మను. ఎక్కడ నుండి? ఎండిపోయిన నేలలో నుండి, నేల మీద నుండి మట్టిని తీసుకొని ఈ మట్టిని ముద్దగా చేసిన ఈ మట్టికి ఏం చేశాడు? ఆయన రూపకల్పన చేశాడు. మానవుడు దేనితో చేయబడ్డాడు? మట్టితో చేయబడ్డాడు. ఈ మట్టి ఎక్కడ నుండి వచ్చింది? నేల నుండి. భూమి మీద నుండి మట్టిని తీసుకొని ఆ మట్టితో మానవుని తయారు చేశాడు. ఇప్పుడు మానవుణ్ణి తయారు చేసి అంటే ఒక రూపాన్ని పోసాడండి.
రూపాన్ని పోసిన తర్వాత ఇప్పుడు దానికి ఏం కావాలి? ఏంటి? జీవం కావాలి. ఒక్కసారి ఆయన ఊపిరిని విడవగా, ఊపిరిని వదలగా ఆ ఊపిరి ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చింది? ఈ మట్టిలోనికి ఎప్పుడైతే వచ్చిందో లోపల ఉన్న భాగాలన్నీ ఏర్పడ్డాయండి. దేవుడు ముద్ద తీసుకుని ఒక రూపాన్ని చేశాడు. ఎముకలను చేశాడా? లోపల నరాలేమైనా పెట్టాడా? గుండెనేమైనా అమర్చాడా? చెయ్యాలి. ఇవన్నీ చేయాల. ఒక రూపాన్ని చేశాడు. ఎప్పుడైతే దేవుడు శ్వాసను విడిచాడో, శ్వాసను వదిలాడో, ఎప్పుడైతే ఈ శ్వాస ఎప్పుడైతే ఆయన శ్వాసను ఈ బొమ్మలోకి, ఈ మట్టిలోనికి, మట్టితో తయారు చేయబడిన ఈ బొమ్మలోనికి ఊదాడో, ఈ ఆత్మ అతనిలోనికి వచ్చి ఆ ఆత్మ లోపల సర్వ అవయవాలను ఈ ఆత్మ ఒక్కొక్కటి ఏం చేసింది? కలగచేసింది. ఎప్పుడైతే ఈ ఆత్మ అతనిలోనికి వచ్చిందో మనిషి ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. జీవించే ఒక ప్రాణి, జీవించే ఒక వ్యక్తిగా మార్చబడిపోయాడు. దేవుని చేతులతో చేయబడిన ఈ మట్టి బొమ్మకి ప్రాణం ఎక్కడి నుంచి వచ్చిందంటే నాసికా రంధ్రాలు, దేవుని నాసిక రంధ్రాలలో నుండి ఆత్మ వచ్చి ఏం చేసింది? మనిషిని బ్రతికించింది. ఈ బ్రతికించిన ఈ మనిషి ఎక్కడ నుండి తీయబడ్డాడు? ఏంటండి? ఇప్పుడు ఈ నేల ఏమైపోయింది? ఎండిపోయింది. ఈ మానవుడు ఎండిపోయాడు. దేవుడు తలంచాడు. ఏం తలంచాడు? అయ్యో, నా చేతులతో చేయబడిన ఈ మానవుడు, నా చేతులతో నా స్వరూపమందు చేయబడిన ఈ నేల ఎండిపోయింది. నేను పచ్చగా కలకల్లాడుతూ ఉండేటట్లుగా నేను చేశాను. కానీ ఈ భూమి అంతా ఏమైపోయిందంటే ఎండిపోయింది అని దేవాతి దేవుడు తలంచి ఆ ప్రజలతో చెప్తున్నారు. ఎండిపోయిన మనుషులారా, ఎండిపోయిన నేల, ఇదిగో ఇక మీదట మీ నేల ఎండిపోకుండా నేను ఏం చేయబోతున్నానంటే, ఎండిపోయిన నేలలో నేను నీటి బొగ్గలను పుట్టించబోతూ ఉన్నాను. ఎండిపోయిన నేలలో నేను నీటి బొగ్గలను పుట్టించబోతూ ఉన్నాను. ఇక మీదట మీ బ్రతుకులో ఎప్పుడు ఎండిపోయిన అనుభవము లేకుండా దేవుడు వికసించే అనుభవమును కలగచేయబోతూ ఉన్నాడు. మీరు వికసించబడబోతూ ఉన్నారు. ఎండిపోయిన ప్రతి అనుభవం దేవుడు తీసివేసి మీ ఎండిపోయిన అనుభవములకు దేవుడు ఒక విముక్తిని కలగచేసి మీ బ్రతుకులను నా దేవుడు నీటి బుగ్గలుగా నా దేవుడు మార్చబోతూ ఉన్నారు. హల్లెలూయా. అందుకే ఈ మాసం, ఈ 4వ మాసంలో ప్రభు మరల మనతో వాగ్దానం చేస్తున్నాడు. గడిచిన 3 మాసాలు ఒకవేళ నీ స్థితి ఎండిపోయిందేమో, నీ బ్రతుకు వాడిపోయిందేమో, నీ పరిస్థితులు ఎండిపోయిన అనుభవాలలోకి నీ కుటుంబం ఈడ్చబడుతూ వెళ్ళిందేమో, నాకు తెలియదండి. ఏ అనుభవాలలో మీరు ఎడవబడుతున్నా, ఏ అనుభవాలలో మీరు ఎండిపోయిన అనుభవము చేత ఒకవేళ నీ బ్రతుకులో నిరాశ కలుగుతున్నా, ఇక నా బ్రతుకు ఈ అనుభవాలలోనే, ఈ ఎండిపోయిన అనుభవాలలోనే సాగి వెళుతుంది, ఎండిపోయిన అనుభవాలలోనే ముందుకు సాగి వెళుతుంది అన్నట్లుగా ఈ 4వ మాసంలో ఈ ఆరాధనలో కూర్చున్నావేమో, నాకు తెలియదండి. ఓ సేవకుడిగా నిండు మనసుతో నేను మనసారా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. 3 మాసాలు ఎండిపోయిన అనుభవాలన్నిటికీ, 3 మాసాలు వాడిపోయిన అనుభవాలన్నిటికీ, 3 మాసాలు పడిపోయిన రాలిపోయిన అనుభవాలన్నిటికీ నా ప్రభు ముగింపును కలగచేసి, ఎక్కడ ఎండిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ రాలిపోయావో, ఎక్కడ వాడిపోయావో అదే చోట నీవు చిగురు పెట్టేటట్లుగా నీలో నా దేవుడు నీటి బుగ్గలను పుట్టించబోతూ ఉన్నాడు. నీటి బుగ్గలను పుట్టించబోతూ ఉన్నాడు. నీటి బుగ్గలను పారేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి, ఈ క్షణము నుండి
ఒక అద్భుతం నీవు చూడబోతూ ఉన్నావు. ఇక ఎండిపోయిన అనుభవం మీలో ఉండకుండా నా దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. ఇప్పుడు నీటి బుక్కలను పుట్టించబోతూ ఉన్నాడు. నీ హృదయములో, నీ అంతరంగములో నీటి బుక్కలను పుట్టించునుగాక. ఎక్కడ వాడిపోయిన అనుభవాలు మీ కుటుంబాలలో లేకుండా నా ప్రభు ఒక నూతనమైన కార్యం నీ బ్రతుకులో చేయబోతూ ఉన్నారు. ఇక ఎక్కడే కానీ ఎప్పుడే కానీ వాడిపోయిన అనుభవాలతో నీవు ముందుకు సాగి వెళ్లకుండా నీ బ్రతుకు ఫలభరితముగా మార్చేటట్లుగా ఎండిపోయిన నీలో నా దేవుడు నీటి బుగ్గలను పుట్టించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు ఎందుకు ఈ భూమి ఎండిపోవలసి వచ్చింది? ఈ భూమి ఎండిపోయేదానికి ప్రబలమైన కారణం ఏంటి? టూకీగా ఎగ్జాంపుల్గా నేను కొన్ని విషయాలు మీతో చెప్తాను. నేను పాయింట్ చెప్పట్లేదు. ఈ మూలవాక్యానికి అనుసంధానమైన వాక్యాలు నేను మీతో చెప్తున్నాను. ఎండిపోయిన నేల అన్నాడు కదా, ఎండిన నేలను అన్నాడు కదా. అసలు ఈ భూమి ఎండిపోవలసిన అవసరం ఏంటి? అసలు ఏమండి, దేవుడు ప్రారంభంలో ఎండిపోయిన భూమిగా తయారు చేశాడా ఏంటి? ఎలా? వాక్యం ఉంటుంది, ఈ భూమిని నివాస యోగ్యమైన దానిగా చేశాడంటండి. ఏ భూమిని? మనము నిలుచున్న భూమి, లేక మన ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన జీవితం ఎలా చేశాడు? నివాసానికి యోగ్యమైన ఒక ఆశీర్వాదానికి నాంది పలికే ఒక భూమిగా చేశాడు. మరి ఈ భూమి ఏమైపోయింది? ఎందుకు ఎండిపోయింది? క్రమము తప్పి. ఈ భూమి ఎండిపోయేదానికి ప్రబలమైన కారణం ఏంటంటే క్రమము తప్పి. ఈ భూమికి క్రమము లేకపోయినందువలన ఈ భూమి రోజు రోజుకి వాడిపోతూ వచ్చింది. రోజు రోజుకి శపించబడుతూ వచ్చింది. ఈ భూమిలో శాపం ఎందుకు మిళితమైపోయిందంటే, దేవుని చేతులతో చేయబడిన ఈ మానవుడు ఏం చేశాడు? ఆజ్ఞను అతిక్రమించినందువలన ఇప్పుడు ఈ భూమి ఏమైపోయింది ఏంటండి? ఆదాము ఆజ్ఞ మీరక ఉండినంత వరకు ఆదాము ఎలా ఉన్నాడు? ఏంటి? ఎలా ఉన్నాడు? పచ్చగా కలకల్లాడుతూ ఉన్నాడు. ఎలా ఉన్నాడు? కల తప్పకుండా పరసంబంధమైన అనుభవాలు అనుభవిస్తూ ఉన్నాడండి. ఏ రోజు తల వంచి కోసింది లేదు. ఎవరు? ఏంటి? మాట్లాడండి. ఆదాము ఏదెను తోటలో ఉన్నప్పుడు ఏ రోజైనా తల దించి వరి కోసాడా? ఏంటండి? వరి నాటాడా? మాట్లాడండి. నాటాడా? లేకపోతే ఏమైనా భూ సంబంధమైన పంటను అనుభవించాడా? ఏం మాట్లాడండి. ఆదాము కనులు ఎలా ఉన్నాయి? ఎప్పుడు ఇలా లేవండి. ఆకలైనప్పుడు ఇలా లాక్కోవటం, చెట్టు నుంచి ఫలాన్ని వేరు చేయటం, దాన్ని శుభ్రం చేయటం. ఆదాము ఏం కష్టం లేదా? లేదండి బాబోయ్. ఆదాము ఏ వేదన లేదా? నాకెందుకుంటుందండి? దేవుడు నా జీవితమును, దేవుడు నా బ్రతుకును ఫలభరితముగా ఉంచాడు. నేను ఏ కష్టం, ఏ నష్టం, ఏ బాధ, ఏ శోధన నేను అనుభవించట్లేదు. ఆకలైనప్పుడు పరసంబంధమైనవి కోసుకుంటున్నాను. నేను నా దేవునితో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆయన సింహాసనం విడిచి నా యుద్ధకు వస్తున్నాడు. నేను కలిసి ఏదైనా తోటలో సంచరించుచు, ఏదైనా తోటలో అడుగులు వేసుకుంటూ ఆయన ముఖదర్శనాన్ని నేను నా మనసులో ఉన్న మాటను ఆయనకు చెబుతున్నాను. ఆయన మనసులో ఉన్నది నాతో చెబుతున్నాడు. ఇంతటి సహవాసం కలిగి మేము సాగి వెళుతున్నామండి అంటాడు. ఎవరు? ఈ ఆదాము. ఈ ఆదాము అలా బ్రతికిన ఆదాము ఇప్పుడు అలా ఉన్నాడా?
ఏంటి? నేల నుండి తీయబడిన ఈ నరుడు ఏమైపోయాడు? ఏమైపోయాడు అంటే ఎండిపోయాడు. ఈ నరుడు ఏమైపోయాడు? శపించబడిపోయాడు. నేల మొత్తం శపించబడిపోయింది. చదువుతారన్నమాట. 3 ఆదికాండం 3వ అధ్యాయం 17వ వాక్యం. తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ఇక తలెత్తున్నాను చూడండి, నేను చెప్తాను. సాక్షాత్తుగా దేవుడే అంటున్నాడు, ఆగం, ఈ నేల శపించబడడానికి ప్రబలమైన కారణం ఏంటి అంటే, నేను ఇచ్చిన ఆజ్ఞను ఏం చేశావు? చెప్పండి, గట్టిగా చెప్పండి, స్వరం ఎత్తండి, ఏం కాదులే, చెప్పండి. ఏం చేశావు? ఆజ్ఞను అతిక్రమించిపోయావు గనుకనే ఇప్పుడు ఈ నేల ఏమైపోయింది? నేల అని పిలువబడుతున్న ఈ ఆదాము ఏమైపోయాడు? శపించబడిపోయాడు. ఇప్పుడు ఆదాము బ్రతుకుల్లో శాపం, ఆదాము బ్రతుకుల్లో అవమానం, ఆదాము బ్రతుకుల్లో కన్నీరు కలతలు తప్ప ఒక్క ఆశీర్వాదము కూడా ఆదాము చూడలేకపోతున్నాడండి. ఆదాము ఒక్కప్పుడు ఎలా ఉన్నావు ఆదాము? అయ్యో బాబోయ్, ఒక్కప్పుడు ఈ చెమటనే నేను చూడలేదయ్యా. ఈ చెమట అనేది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదయ్యా. అసలు భూమి ఎలా ఉంటుందో కూడా నాకు బయట పెడితే కదా. ఏదైనా తోటలో చుట్టూ ఏమున్నాయి? వృక్ష ఫలాలు. బయట ప్రపంచం చూచిన వాడను కాను. ఎప్పుడైతే ఆజ్ఞను మీరానో ఇప్పుడు నా బ్రతుకు ఏమైపోయిందంటే వాడిపోయింది. ఎండిపోయిన అనుభవంలోనికి నేను వచ్చాను అంటాడు ఆదాము. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, ఈ 3 మాసాలు దేవుడిచ్చిన ఆజ్ఞను మీరినందువలనే కదా నీ కుటుంబంలో కన్నీరును చూచేది. నువ్వు ఏ ఒక్కరోజైనా ఆలోచించావా? ఒరే, నేను ఇన్ని సమస్యలను ఎదుర్కొంటున్నానే, ఇన్ని సమస్యల మధ్యలో నేను నడిపించబడుతున్నానే, ఇంటికి వస్తే ఇంట్లో సమాధానం లేదు, బయటికి వెళ్తే బయట ప్రశాంతత లేదు, నేను ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ నాకు అవమానం కలుగుతుంది, అపజయం కలుగుతుంది, నా బ్రతుకులో ఎక్కడా కూడా ఒక సంతోషంతో కొన్ని అనుభవాలు లేవు. వీటన్నిటికీ కారణం ఏంటి అని ఏ ఒక్క రోజైనా ఆలోచించారా? ఏంటండి, ఆలోచించారా? ఏం చేస్తాం? కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, బాధ వచ్చింది, అసలు నేను దేవునికి ఎక్కువ అయిపోయానులేండి మనం అనే మాట. ఎవరికైనా, ఇక్కడ కూర్చున్న మీకైనా, ఇక్కడ కూర్చున్న మీకైనా కొంచెం కష్టం, నష్టం, బాధ, శోధన అన్నీ ఏకమై నిన్ను పలకరించాయి అనుకో, నువ్వు అనుకునే మాట ఏంటంటే, నేను దేవునికి ఎక్కువ అయిపోయానులేండి, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదండి అని ఏం చేస్తావు? దేవుని మీద అలుగుతావు. నేను అనే మాట ఏంటంటే, దేవుని మీద నీవు అలిగేదానికంటే నాలో ఏ లోపం ఉంది, నాలో ఏ లోపం ఉంటే దేవుడు నా పట్ల కార్యం జరిగించట్లేదు, నేను ఎందుకు అనుకున్న గమ్యం చేరలేకపోతున్నాను, ఎక్కడ వేసిన బ్రతుకు అక్కడే ఉంది కానీ ఒక మార్పు మాత్రం లేదు. వీటన్నిటికీ కారణం ఏంటి అని ఏ ఒక్క రోజున ఆలోచించావా? ఆలోచించట్లేదు. ఆలోచించకపోగా మనం దేవుని మీద సనుగుతున్నామండి. ఒక మాట చెప్తున్నాను వినండి, నీవు దేవుని ఆజ్ఞ మీరినందువలనే నీ కుటుంబంలో శాపం అడుగుపెట్టింది. దేవుని ఆజ్ఞను మీరినందువలనే నీ బ్రతుకుగా లేదు. గాలికి కొట్టబడుతున్న ఇస్తరాకు వలె, గాలికి ఎగిసిపడుతున్న పొట్టు వలె నీ బ్రతుకు ఊగిసలాడుతూ వస్తుంది. అందుకే ఈ మాసం, ఈ ప్రభు బల్ల ఆరాధనలో ఈ 4వ మాసం 7వ తేదీ నీవు మనస్సు విప్పి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి దేవుని పాదాలు పట్టుకొని నీ ఆజ్ఞను మీరను, నా కుటుంబంలో నిలబడిన శాపమును రద్దు చేయి అని ఈ ఆరాధనలో నీవు ప్రభు పాదాలు పట్టుకొని నీకు కలిగిన శాపాన్ని గుర్తించి నీవు మీరిన ఆజ్ఞను ఒక్కసారి ఆలోచించి
ప్రభువుని అడగగలిగితేనండి, ఇదిగో ఆజ్ఞ మీరినందువలనే ఎండిపోయిన అనుభవాలలో నిలిచిపోయావు. ఆజ్ఞ మీరినందువలనే నీ కుటుంబం శపించబడిన అనుభవంలోనికి వెళ్ళింది. ఈ మాసం ఈ 7వ తేదీ మనసారా ఒక సేవకుడిగా నేను కోరుకుంటూ మరలా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఈ 4వ మాసం 7వ తేదీ నుండి నిశ్చయముగా ఎండిపోయిన అనుభవాలలో మీ కుటుంబం లేకుండా, శపించబడిన అనుభవాలలో మీ బ్రతుకు లేకుండా, శాపమును మీ బ్రతుకు మీ కుటుంబము చూడకుండా నా దేవుడు మీ మీద మోపబడిన ప్రతి శాపమును నా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు. నా దేవుడు రద్దు చేయబోతూ ఉన్నాడు. ఆయన నీ మీద మోపిన శాపమును రద్దు చేయబోతూ ఉన్నాడు. నిశ్చయముగా ఇక మీదట నీ బ్రతుకుల్లో శాపము లేకుండా నీవు ఆజ్ఞ మీరినందువలనే ఒకవేళ శాపం కలగవచ్చు. ఈరోజు పశ్చాత్తాపడితే దానిలో నుండి నా దేవుడు మిమ్మల్ని అందరినీ తప్పించబోతూ ఉన్నాడు, విడిపించబోతూ ఉన్నాడు, విడుదల కలగ చేయబోతూ ఉన్నాడు. ఇక మీదట నీ బ్రతుకుల్లో నీ కుటుంబంలో శాపం అనే మాట లేకుండా నా దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపబోతూ ఉన్నాడు. శ్రేష్టమైన దీవెనలతో నా దేవుడు మిమ్మల్ని నింపబోతూ ఉన్నాడు. అందుకే నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు, ఎండిపోయిన ఈ నేలలో నీవు ఆజ్ఞను మీరకపోతే, ఎండిపోయిన ఈ నేలలో, ఎండిపోయిన నీ కుటుంబంలో, వాడిపోయిన నీ బ్రతుకుల్లో నేను నీటి బుగ్గలను పుట్టించి నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను నీకు కలిగిన సమస్తమును ఈ 4వ మాసంలో నా దేవుడు అత్యధికముగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అత్యధికమైన దీవెన నీకు కలగ చేయబోతూ ఉన్నాడు. అన్ని విషయాలు మీరు విస్తరించబడబోతూ ఉన్నారు. ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ జయములు చూడబోతూ ఉన్నారు. ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఒక విస్తరణ నా దేవుడు నీకు కలగ చేయబోతూ ఉన్నాడు. నా దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. కనుక నీ కుటుంబంలో నుండి శాపము పోవాలి అంటే, ఎండిపోయిన అనుభవం నుంచి నువ్వు బయటికి రావాలి అంటే, నీవు పశ్చాత్తాపపడి ఆజ్ఞను తిరస్కరించకుండా ఆజ్ఞకు కట్టుబడితే ఆయన తప్పక ఎండిపోయిన నీ కుటుంబంలో ఏం పుట్టించబోతూ ఉన్నాడు? చెప్పండి, ఏం పుట్టించబోతూ ఉన్నాడు? ఏం పుట్టించబోతున్నాడు? నీటి బుగ్గలను ఆయన పుట్టించి నీ కుటుంబంలో శాపం ఏంటిది? చెప్పండి గట్టిగా. నీ కుటుంబంలో శాపం లేకుండా నా దేవుడు మీ కుటుంబాలన్నిటిని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము ఎండిపోయిన అనుభవంలోనికి వెళ్ళేదానికి ప్రబలమైన కారణం ఏంటి? ఆజ్ఞను తిరస్కరించినందువలన మన బ్రతుకు ఈ 3 మాసాలు ఎండిపోయింది. ఎండిపోయిందా లేదా? చెప్పండి, ఎండిపోయింది. మరొక చోట రాయబడింది, ఈ భూమి ఎలా మారింది? నిరాకారముగా. చదువుతారన్నమాట. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వాక్యం. మొదటి వాక్యం నుంచి చదవండి త్వరగా. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను, భూమి నిరాకారముగాను. ఇప్పుడు తలెత్తున్నాను చూడండి. దేవుడు ఈ భూమిని ఎలా తయారు చేశాడు? ఊరుకో, ఏం పని దేవుని నిరాకారంగా సృష్టించడానికి? వాక్యం ఉంటుంది, యోగ్యమైన నివాస స్థలముగా ఈ భూమిని సృష్టించాడు. మరి ఇప్పుడు ఈ భూమి ఏమైపోయింది? మరి యోగ్యమైన వ్యక్తులు నివసించే స్థలముగా దేవుడు చేసి దాన్ని పెట్టాడు కదా. మరి ఈ భూమి ఏమైపోయింది? ఎందుకు? అదే దేవుడు ఒక రూపాన్ని తయారు చేసి అది ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా నియమించాడు, నిర్ణయించి పెట్టాడు. ఆఖరికి ఏమైంది? అది దేవుడు ఈ నేల నుండి తీసిన ఈ మానవుని ఎలా తయారు చేశాడు? ఏంటి? యోగ్యమైన వాడిగా, ఆశీర్వాదానికి నాంది పలికే వాడిగా. ఇప్పుడు ఈ మనిషి ఆజ్ఞని మీరు ఏమైపోయాడు? నిరాకారంగా, అంటే రూపమును కోల్పోయాడు. ఒక రూపాన్ని కోల్పోయి నిరాకారంగా మారిపోయాడు. ఇప్పుడు నిరాకారంగా మారిపోయినందువలన ఆ వ్యక్తి ద్వారా ఆ కుటుంబానికి ఏం లేదు? ప్రయోజనం లేదు. ఆ వ్యక్తి ద్వారా ఆ వ్యక్తికే ప్రయోజనం లేదు. ఎందుకని?
మనిషి ఏమైపోయాడు? దేవుని స్వరూపాన్ని కోల్పోయి నిరాకారముగా మారి సాతాను చేతులు నిలబడిపోయాడు గనక ఇప్పుడు ఏమైంది? ఒక్క దీవెన కూడా తనకు లేదు, తన కుటుంబానికి లేదు. ఈ 4వ మాసం 7వ తేదీ ఓ సేవకుడిగా నిండు మనసుతో కోరుకుంటున్నాను, ఆజ్ఞను మీరి ఒకవేళ నిరాకారముగా నువ్వు మారిపోయావేమో. ఓ సేవకుడు నిండు మనసుతో నేను కోరుకుంటున్నానండి, ఈ దినము నుండి నిరాకారముగా మారిన మీ కుటుంబాలన్నిటినీ నా దేవుడు మరలా ఒక రూపాన్ని కలగచేసి ఆ కుటుంబంలో, ఆ వ్యక్తిగత జీవితంలో నీటి బుగ్గలను నా దేవుడు పుట్టించబోతూ ఉన్నాడు. ఫలభరితమైన వ్యక్తిగా నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబడేటట్లుగా నా దేవుడు ద్వారమును తెరవబోతూ ఉన్నాడు. ఇక నిరాకారంగా నీవు ఉండవు. ఎలా చేయబోతున్నాడు? నివాసమైన యోగ్యమైన భూమిగా, అంటే నీ ఇంట్లో నీవు యోగ్యమైన వాడిగా, నీ ఇంట్లో నీవు యోగ్యమైన దానిగా నా దేవుడు నేను నిలబెట్టునుగాక. చెప్పండి కొంచెం గట్టిగా 2 చేతులతో చెప్పండి, 2 చేతులు ఊపుతూ చెప్పండి. ఎందుకు నేల శపించబడింది? ఈ భూమి శపించబడింది అంటే ఆజ్ఞ గనక ఎండిపోయింది. ఎందుకు ఈ భూమి నిరాకారంగా మారింది అంటే ఆజ్ఞ నిరాకారంగా మారింది, ఎండిపోయింది. మరొక చోట రాయిపోయింది, చదువుతారు అన్నమాట. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 4వ వాక్యం. అమ్మా, దేశంలో అనేదానికంటే నా కుటుంబంలో వర్షం కురవకపోయినందున, నేను చెప్పిన చదవక్క, నా కుటుంబములో ఇప్పుడు ఏమైపోయింది నేల? చెప్పండి. ఇప్పుడు మరొక కోణం, నా జీవితంలో ఇప్పుడు ఏమైపోయింది? నేల అనే ప్రతి చోట ఏం పెట్టుకోవాలి? నేను ఇప్పుడు తలెత్తినాను చూడండి, నేను చెప్తాను. ఇప్పుడు ఈ నేల ఏమైపోయింది? చీలిపోయిందా లేదా? నీ కుటుంబం చల్లా చెదురైందా లేదా? భార్య భర్తకి, భర్త భార్యకి, పిల్లలు తల్లిదండ్రులకు, తల్లిదండ్రులు పిల్లలకు ఏమైనా ఐక్యత ఉందా? అంటే ఐక్యత లేకపోతే ఏం కలుగుతుంది? ఒక చీలిక కలిగినట్లే కదా. మాట్లాడండి. ఇప్పుడు మాడు బొగిల ఎండ, ఇప్పుడు ఊరి చివరికి వెళ్ళి చూడండి, భూమి మొత్తం ఏమైంటుంది? వెళ్ళామనుకో, ఏ భూమే, నిన్నటి వరకు బాగా కలిసి ఉన్నావుగా, నిన్నటి వరకు సీలికే లేదు కదా, ఏం చేస్తామండి బాబోయ్, మాడు బగిల ఎండ నన్ను తాకింది, తాకటం వలన ఇప్పుడు ఏమైపోయింది? చీలిక కలిగింది. ఇప్పుడు నాకే ఏమి లేదు, ఐక్యత లేదు. నా కుటుంబంలో నాకే ఐక్యత కరువైపోయింది. ఐక్యత లేకపోయేదానికి ప్రబలమైన కారణం ఏంటి? చెప్పండి. ఈ భూమి చీలిపోయేదానికి ప్రబలమైన కారణం ఏంటి? ప్రారంభంలోనికి వెళ్ళండి. ఆజ్ఞ అతిక్రమించావు. ఆజ్ఞ అతిక్రమించినందువలనే కుటుంబం చీలిక. ఆజ్ఞ అతిక్రమించినందువలనే పిల్లలు తల్లిదండ్రులకు చీలిక. ఒకే ఇంట్లో ఉంటారు కానీ ఏముండదు. చెప్పండి, చెప్తారా? నన్నే చెప్పమంటారా? ఒకే ఇంట్లో ఉంటారు. ఎవరు? భార్య భర్త, పిల్లలు తల్లిదండ్రులు ఒకే ఇంట్లో ఉంటారండి. కానీ ఆ ఇంట్లో ఏముండదు? ఐక్యత ఉండదు. ఆ ఇంట్లో ఏముండదు? సమాధానం ఉండదు. ఎందుకని? చీలిక కలిగింది, ఎడబాటు కలిగింది. ఎడబాటు చీలిక కలిగేదానికి ప్రబలమైన కారణం ఏంటి? ఆజ్ఞ. ఇదిగో ఈ మాసంలో నిండు మనసుతో ఒక సేవకుడికి కోరుకుంటున్నానండి, నిండు మనసుతో కోరుకుంటున్నాను. 3 మాసాలు మీ కుటుంబానికి చీలిక కలిగిందేమో, ఈరోజు మీరు విశ్వసించండి. 3 మాసాలు, లేకపోతే 3 సంవత్సరాలు, లేకపోతే ఇంకా మీకు ఎన్ని సంవత్సరాలు కలిగిందో ఇక మీరు లెక్కేసుకోండి.
నేను 3 మాసాల గురించి మాట్లాడుతూ ఉన్నాను. గడిచిన 3 మాసాలు నీ కుటుంబానికి ఏ చీలిక కలిగి నీ కుటుంబం ఏ విషయంలో చల్లా చెదురైపోయిందో, ఏ విషయంలో కుటుంబంలో ఐక్యత సఖ్యత లేకుండా ఒకవేళ చల్లా చెదురుగా మార్చబడి ఆవేదన చెందుతూ వస్తున్నావో నాకు తెలియదండి. నిండు మనసుతో ఒక సేవకుడిగా, ఒక తండ్రిగా నేను కోరుకుంటున్నానండి, ఈ మాసము నుండి, ఈ 7వ తేదీ నుండి మీ కుటుంబాలలో చీలిక లేకుండా నా దేవుడు మీ కుటుంబాలలో ఐక్యతను కలగచేయబోతూ ఉన్నాడు, ఐక్యతను అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆకాశము నుండి వర్షము పడి చీలిపోయిన భూమికి ఏ విధంగా ఐక్యతను కలగచేస్తుందో మాట చెప్పనా చెప్తాను వినండి. చెప్పానే, ఈ ఏప్రిల్ మే ఈ 2 మాసాలలో భూమి ఏమైపోతుంది చెప్పండి చీలిక కలుగుతుంది. మనం వెళ్ళి ఆ భూమిని అడిగామనుకో, ఏ భూమి చీలిపోయావు కదా, ఇక నువ్వు కలుస్తావా అని అడిగామనుకో, ఆ భూమికి ఒక నిరీక్షణ ఉంది. ఏ భూమికి? ఆ భూమి మనతో చెప్పిద్ది, పాస్టర్ గారు, నా కోణంలో చెప్తున్నానులేండి, పాస్టర్ గారు నాకు ఒక నమ్మకం ఉందయ్యా. ఏ నమ్మకమే? తెక్కమోహమా? ఏ నమ్మకం? మాడు పగిల ఎండ వచ్చింది, ఇక నువ్వు చీలిక కలిగింది, ఇక నువ్వు అంటబడవు, అతకబడవు, ఇక కలవవు అన్నాను అనుకో, ఆ భూమి అంటుంది, పాస్టర్ గారు నేను చెప్పి జాగ్రత్తగా చెప్పు అన్నాను అనుకో, ఆ భూమి ఒకటి ఉంటుంది, ఎంత ఎండ కాసినా, ఎంత ఎండ వలన నేను ఎడబాటు నాకు కలిగినా, ఎన్ని చీలికలు కలిగినా, ఒకరోజు ఆకాశము నుండి వర్షము నన్ను తాకబోతూ ఉంది, వర్షము నన్ను తడపబోతూ ఉంది, వర్షము నన్ను తడుపుతుంది. ఈ చీలిక కలిగిన ఈ నేల మళ్ళీ ఏమవుతుంది? మాట్లాడండి. ఈ 2 నెలలు చీలిక చూస్తారా? వర్షం జూన్లోనే కదా వర్షం పడేది, జూలై, ఏప్రిల్, మే చివరి వారంలో పడుతాయి వర్షాలు. తొలకరి వచ్చి పలకరించిపోతాయి. చెప్తాను వినండి. ఆ వర్షం పడిన తర్వాత ఎక్కడైతే చీలిక కలిగిందో అక్కడికి వెళ్ళి చూడండి, కనపడుతుందా? మనం వెతకాల్సి వస్తుంది. వరే నిన్న ఇక్కడే కదరా చీలిక కలిగింది, ఏమైపోయింది అంటే ఇప్పుడు వర్షం ఏం చేసింది? తడిపింది. ఎప్పుడైతే ఈ భూమిని తడిపిందో చీలిపోయిన ఈ నేల మరల ఏమైపోయింది? అతకబడిపోయింది. మనకు ఆచూకి కూడా కనపడదు కదా. అట్లాగే సేవకుడు నిండు మనసుతో మరల చెప్తున్నానండి, ఎన్ని చీలికలు కలిగాయో మీ కుటుంబాలకి, ఎన్ని చీలికలు కలిగాయో మీ వ్యక్తిగత జీవితమునకు, ఎన్ని చీలికలు కలిగాయో నీకు నీ పిల్లల మధ్య, ఎన్ని చీలికలు కలుగుతూ అసమాధానాన్ని మూట కట్టుకొని ఒకవేళ నీ జీవితంను ముగించుకోవాలని కంకణం కట్టుకున్నావేమో నాకు తెలియదండి. విశ్వసించండి ఈరోజు ఏమని, నా దేవుడు ఈ చీలికను తీసివేస్తాడు, నేను మరలా నా కుటుంబంతో నేను కలిసి సమాధానకరంగా ఆనందకరంగా సాగి వెళుతానని ఈరోజు మీరు నిర్ణయం తీసుకోండి. ఈరోజు ప్రభువుని అడగండి. 3 మాసాలు కలిగిన చీలిక ఇక మీదట కనబడకుండా నా దేవుడు మరలా దాన్ని కలపబోతూ ఉన్నాడు, మరలా ఐక్యతలోనికి తీసుకుని రాబోతూ ఉన్నారు, మళ్ళా సమాధాన పరచబోతూ ఉన్నాడు. మీ కుటుంబంలో ఏ జీవితంలో, ఏ వ్యక్తిగత జీవితంలో ఇక చీలిక లేకుండా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. వర్షము భూమిని తాకినట్లుగాను నా దేవుని ఆత్మ నిన్ను తాకబోతూ ఉంది, నీ కుటుంబాన్ని తాకబోతూ ఉంది, చీలిక తొలగిపోతూ ఉంది. ఆత్మక్రియ మీలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. ఇక చీలిక ఉండదు. ప్రతి కుటుంబం నా దేవుడు కట్టబోతూ ఉన్నాడు, స్థిరపరచబోతూ ఉన్నాడు. ఐక్యతలోనికి నా ప్రభు తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఇప్పుడే విశ్వసించు. అద్భుతం
అద్భుతం, అద్భుతం నువ్వు చూడబోతూ ఉన్నావు. ఈ 4వ మాసంలో నీ కుటుంబాన్ని కట్టబోతూ ఉన్నాడు. ఇక నీ కుటుంబంలో చీలిక ఉండదు. యేసు నామములో ఒక సేవకుడిగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇది ప్రవచనం. నీ కుటుంబాన్ని కట్టబోతూ ఉన్నాడు. ఇక చల్ల చెదురు కాదు. నీవు నీ భర్తతో కలిసి ఉండబోతూ ఉన్నావు. నీవు నీ భార్యతో కలిసి ఉండబోతూ ఉన్నావు. నీ కుటుంబం స్వర్గసీమలుగా నా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు. నిశ్చయముగా ఈ వాగ్దానం నీ కుటుంబం నెరవేర్చబడును గాక. నెరవేర్చబోతూ ఉన్నాడు. ఒక్కొక్కరిలో నెరవేర్చబోతూ ఉన్నాడు. భయపడకు. యెహోవా దక్షిణ హస్తం నిన్ను ఆదుకోబోతుంది. యెహోవా దక్షిణ హస్తం నిన్ను లేవనెత్తబోతుంది. యెహోవా దక్షిణ హస్తం నీ కుటుంబాల పట్ల కార్యం జరిగించబోతుంది. కార్యం నెరవేర్చబోతుంది. ఇక మీదట చీలిక లేకుండా నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కుటుంబంలో నిలిచి నీ కుటుంబములో నా దేవుడు ఐక్యతను నిలబెట్టబోతూ ఉన్నాడు. ఎక్కడ ఎప్పుడు నీ కుటుంబానికి నీ వ్యక్తిగత జీవితమునకు చీలిక లేకుండా నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీ కుటుంబాలన్నిటిని కట్టి ముగించి ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకోబోతూ ఉన్నారు. చెప్పండి, కొంచెం గట్టిగా 2 చేతులు ఎత్తి ఇంకొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అందరూ ఏం చేస్తారంటే నోరు తెరచి మీ కుటుంబాలు ఎక్కడ చీలిపోయాయో, మీ కుటుంబాలు ఎక్కడ చీలిక కలిగిందో ఈరోజు ప్రభుతో చెప్పండి. అయ్యా, నా కుటుంబంలో ఇక్కడ చీలిక కలిగింది. నిశ్చయముగా ఈ మాసములో నీవు నన్ను కడుతావు, ఐక్యతను కలగచేస్తావు. చీలిపోయిన ఈ భూమిని, ఎండిపోయిన ఈ భూమిలో నీటి బొగ్గలను పుట్టిస్తానన్నావు కదా. నా కుటుంబాన్ని కట్టండి అయ్యా, నా కుటుంబాన్ని చీలిపోకుండా ఇక మీదట సహాయము చేయండి అయ్యా అని యేసయ్యతో ఒక్కసారి చెప్పండి. నిశ్చయముగా నీ ఒప్పుకోలను బట్టి దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఏమంటే ఒకటే, అంత భారతం వద్దులండి, ఒకే మాట చెప్పండి. చీలిపోయిన నా కుటుంబాన్ని మీరే కట్టండి. గట్టిగా అసమాధానముతో నింపబడిన నా కుటుంబాన్ని మీరే సమాధానంతో నింపండి. ఆగండి. గట్టిగా చెప్పండి. నిశ్చయముగా ఈ 7వ తేదీ ఏదైతే మీరు కోరుకున్నారో అక్షరాలుగా నా ప్రభు దాన్ని మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నారు. అప్పగించిన దేవుని మనసారా చప్పట్లు కొడుతూ ప్రభును స్తుతించండి. ఈ మాసం ఇక చీలిక ఉండదు, ఎండిపోయిన అనుభవాలు ఉండవు. నా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఎండిపోయిన నీ కుటుంబం, చీలిపోయిన నీ కుటుంబం ఇక ఐక్యతలోనే నిలిచి ఉండబోతూ ఉంది. సమాధానముతో నిలిచి ఉండబోతూ ఉంది. ఎక్కడ నీ కుటుంబానికి, ఎండిపోయిన నీ వ్యక్తిగత జీవితమునకు, ఎండిపోయిన నీ కుటుంబానికి ఇక ఎక్కడ చీలిక లేకుండా నా దేవుడు మీ కుటుంబాలన్నిటిని కలుపును గాక. గట్టిగా చెప్పు. హల్లెలూయా. ఎందుకు చీలిక కలిగింది? ఆజ్ఞ మరొక చోట రాయబడిన అన్నమాట. ముగించమంటారా, చెప్పమంటారా? చదవండి మరి. ఇర్మియా ప్రవచన గ్రంథం 17:6. ఇక నా తలెత్తున్నాను చూడండి. ఇర్మియా ప్రవచన గ్రంథంలో చక్కగా రాయబడిన మాట ఏంటంటే, ఏ నెల అంటే ఇది? కాలిపోయిన, చెప్పండి ఏమైపోయింది నెల ఇప్పుడు? కాలిపోయింది, పూర్తిగా కాలిపోయింది. ఏంటిదే? నేల పూర్తిగా కాలిపోయింది. ఇప్పుడు నేను మన భాషలో వ్యాఖ్యానం ముగిస్తున్నాను, మన భాషలో చెబుతున్నాను. అంటే నీ కుటుంబం లేక నేల అన్న ప్రతి చోట ఏం పెట్టాలి?
ఏంటి? మనమే, నేనే, నా కుటుంబమే. నా కుటుంబం అంటే ఏంటి? మీరే. ఇప్పుడు నాకు నేను అనుకోవాలి, నా నేల ఏమైపోయింది? కాలిపోయింది. ఇప్పుడు ఈ కాలిపోయిన నేల ఏమవ్వాలి? ఏంటి? మరలా నీటి బొగ్గలు పుట్టాలి. మరలా ఈ నేల ఫలభరితముగా మారాలి. మరలా ఈ నేల ఆశీర్వాదానికి నాంది పలకాలా లేదా? పలకాలి. ఇప్పుడు నేనేం చేయాలి? కాలిపోయేదానికి ప్రబలమైన కారకులు ఎవరు? నేనే. అంటే ఆజ్ఞ అతిక్రమించినందువలన ఇప్పుడు నా భూమి ఏమైపోయింది? నా నేల ఏమైపోయింది? కాలిపోయింది. మరొక మాట చెప్తున్నాను, కాలిపోయిన అనుభవము అంటే శ్రమలు అంటే ఇప్పుడు ఈ భూమికి ఏం కలిగాయి? శ్రమలు కలిగాయి. ఎందుకు కలిగాయి శ్రమలు? ఏంటి? దేవుడు మనల్ని శ్రమలతోనే సృష్టించాడా? లేదు కదా. ఎలా సృష్టించాడు? ఆశీర్వాదకరంగా మనిషి ఉండాలని ఆశీర్వాదకరంగానే దేవుడు సృష్టించాడు. కానీ సృష్టించబడిన ఈ మానవునికి ఇప్పుడు ఏం కలిగింది? శ్రమ. ఎందుకు కలిగింది? ఆజ్ఞ అతిక్రమించాడు. ఓ సేవకుడిగా ఈ 3 మాసాలు ఎక్కడ నీ బ్రతుకుల్లో శ్రమలు అలుముకొని నేను కృంగదీస్తూ వచ్చాయో ఈ 3 మాసాలు నాకు తెలియదండి. ఈరోజు ప్రభువుని అడగండి, అయ్యా ఇక నేను శ్రమనే చూడాలా? ఈ శ్రమల మధ్యలో నేను నడిపించబడాలా? దీనికి ఒక ముగింపు లేదా అని ప్రభువుని అడగండి. నిశ్చయముగా నిన్ను మనసు నేను కోరుకుంటున్నాను. ఈ 4వ మాసం శ్రమ అనేది నీ ఎదుట నిలబడకుండా, శ్రమ అనేది నిన్ను పలకరించకుండా, శ్రమ అనేది నిన్ను ఏలుబడి చేయకుండా ఈ 4వ మాసం 7వ తేదీ నా ప్రభు మీ శ్రమలన్నిటిలో నా దేవుడు మిమ్మల్ని తప్పించబోతూ ఉన్నాడు. శ్రమలు కలిగిన చోటే నీటి బొగ్గలను పుట్టించబోతూ ఉన్నాడు. నీటి బొగ్గలు పుట్టిన చోటే ఆశీర్వాదం నిలిచి ఉండబోతూ ఉంది. నీటి బొగ్గలు పుట్టిన చోటే దీవెనకు నాంది నువ్వు పలకబోతూ ఉన్నావు. మీ కుటుంబాలలో ఈ దినం నుండి శ్రమలు తొలగిపోయి మీ కుటుంబాలన్నీ క్షేమకరమైన చోట నా దేవుడు మిమ్మల్ని నిలబెట్టుగాక. హల్లెలూయా. ఓకే, ఈ నేలంతా ఎండిపోయేదానికి ప్రబలమైన కారణాలు ఏంటో, ఆజ్ఞ అతిక్రమించినందువలనే భూమి నేల ఏమైపోయింది? శపించబడిపోయింది. ఆజ్ఞ అతిక్రమించినందువలనే భూమి ఏమైపోయింది? నిరాకారముగా మారిపోయింది. ఆజ్ఞ అతిక్రమించినందువలనే ఈ నేల ఏమైపోయింది? మాట్లాడండి, కట్టి చెప్పు. చీలిక కలిగింది. ఆజ్ఞ అతిక్రమించినందువలనే ఇప్పుడు ఏమైపోయింది? కాలిపోయిన అనుభవంలోనికి నీవు వచ్చావు. నిన్ను మనతో చెప్తున్నాను, ఈ దినము నుండి నీ కుటుంబం శపించబడకుండా, ఈ దినము నుండి నీ కుటుంబం నిరాకారముగా ఉండకుండా, ఈ దినము నుండి నీ కుటుంబానికి చీలిక లేకుండా, ఈ దినము నుండి నీ కుటుంబం ఎక్కడ ఎప్పుడు కాలిపోయిన అనుభవాలలో, శ్రమలు కలిగిన అనుభవాలలో లేకుండా నా దేవుడు మీ కుటుంబాలన్నిటిని ఫలభరితముగా చేయబోతూ ఉన్నాడు. మీ కుటుంబాలన్నీ దీవెనకు నాంది పలికేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఇక మీదట ఎండిపోయిన చోటే నీటి బుగ్గలను పుట్టించబోతూ ఉన్నారు. ఎండిపోయిన అనుభవములో నుండి నా దేవుడు మీ కుటుంబాన్ని బయటికి తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఇప్పుడే ఆ అనుభవములో నుండి మీరు బయటికి వచ్చేవరుగాక. అలాంటి కార్యం మీ కుటుంబాల పట్ల నా దేవుడు జరిగించి మిమ్మల్ని క్షేమకరమైన చోట నిలబెట్టునుగాక. గట్టిగా 2 చేతులు ఒకసారి చెప్పండి. ఇంకోసారి చెప్పకపోయారా? ఓకే, క్లుప్తంగా ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు ఎండిపోయిందో కొన్ని విషయాలు మీతో చెప్పాను. మరి ఎండిపోయిన ఈ భూమిలో ఆయన ఏమి చేయాలనుకున్నాడు? ఎండిపోయిన ఈ భూమిని ఆయన ఏమి చేయదలిచాడు? ఒకే ఒక మాట, వ్యాఖ్యానం లేదు, టూకీగా చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. చెప్పండి చదవండి. యెషయా ప్రవచన గ్రంథం
44వ అధ్యాయం 3వ వాక్యం. మా మీరు ఆగండి, ఇప్పుడుదా మీరు చదివారు కదా. పాపం అన్నకి ఒక్కసారి ఛాన్స్ ఇద్దాం. చదవన్నా, కొంచెం సౌండ్ పెంచు. నేను దప్పిక గొనిన వాని మీద నీళ్లను, అదిగో ఎండిన భూమి మీద నేను ప్రవాహ జనములను నేను కుమ్మరించబోతూ ఉన్నాను. కొట్టేది కొంచెం గట్టిగా కొట్టకపోయారా? గట్టిగా ఇక తలెత్తున్నాడు చూడండి. మనసాహారా ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను, ముగిస్తున్నాను. దేవుడు సాక్షాత్తుగా తన ప్రజలైన ఇశ్రాయేలీలతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. దప్పిక గొని ఎండిపోయిన నా ప్రజలారా, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే, ఎండిపోయిన అనుభవములో మీరు లేకుండా మీరు మరలా వికసించున్నట్లు, మరలా మీ నేలకు సత్తువ కలుగునట్లు, మీ నేల ఫలభరితముగా మారునట్లు, మీ నేలలో జీవం ఉట్టిపడునట్లు నేనేం చేయబోతున్నానంటే, ప్రవాహ జలములను నేను ఈ ఎండిపోయిన నేలలో నేను కుమ్మరించబోతున్నాను కనుక ఈ నేల మొత్తం ఏమైపోతుంది? నీటి చేత తడపబడి ఇక మీదట ఈ నేలలో ఒక బలమును నేను కలగ చేయబోతూ ఉన్నాను. ఈ ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, ఎండిపోయారు కదా, వాడిపోతూ వచ్చారు కదా, ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే, ఎండిన ఈ భూమిలో, ఎండిపోయిన ఈ అనుభవాలలో నేనేం కుమ్మరించబోతున్నాను? నేను పరిశుద్ధాత్మ జలాలను మీ మీద నేను కుమ్మరించబోతూ ఉన్నాను. నేను పరిశుద్ధాత్మను మీ మీదికి పంపబోతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి దిగివచ్చాడు అంటే ఎండిపోయిన అనుభవం అక్కడ మీకు ఉండదు. ఏముంటుంది అంటే అక్కడ ఫలభరితమైన జీవితం కనపడుతుందండి. ఫలభరితమైన బ్రతుకు కనపడుతుంది. ఎందుకంటే అది తడిపింది ఎవరు? ఎండిపోయిన భూమిని తడిపింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ఆరాధనలో, ఈ మాసంలో ఓ సేవకుడు నేను కోరుకునే కోరిక ఏంటో తెలుసండి. ఒకవేళ ఎంతకాలం దేవుని సన్నిధికి వస్తూ వెళుతూ ఉన్నావేమో, వస్తున్నావు వాడిపోయిన అనుభవమే, వస్తున్నావు రాలిపోయిన అనుభవమే. వాడిపోతే ఏమైపోతుంది? రాలిపోతే ఏమవుతుంది? క్రింద పడిపోతుంది. ఈ అనుభవాలలో ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ఎండిపోయిన అనుభవం నిలబడి కంట కన్నీరు కారుస్తున్నావేమో. ఇదిగో ఈరోజు నా ప్రభు ఈ మాసంలో నీతో చెబుతున్నాడు, ఎండిపోయి కూర్చొని నా దేవుని మాటలు వింటున్న విశ్వాసులారా, దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న సమూహమా, ఎండిపోయిన ఒక్కొక్కరి జీవితంలో, వాడిపోయిన ఒక్కొక్కరి జీవితంలో, పడిపోయిన ఒక్కొక్కరి జీవితంలో నా దేవుడు పరిశుద్ధాత్మ జలాలను కుమ్మరించబోతూ ఉన్నారు. నీటి వాసన తాకిన మరుక్షణమే చీకిపోయిన మొద్దుకు నిరీక్షణ కలిగి చిగురు పెట్టినట్లుగాను ఈ దినము నుండి ఒక్కొక్కరి కుటుంబంలో, ఒక్కొక్కరి వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని తాకబోతూ ఉన్నాడు, ఒక్కొక్కరిని తడపబోతూ ఉన్నారు. ఒక్కొక్కరి జీవితంలో చిగురు అనే అనుభవం కలగబోతూ ఉంది, చిగురు అనే అనుభవం చూడబోతూ ఉన్నారు. ఇక ఎండిపోయిన అనుభవం మీ కుటుంబాలలో ఉండకుండా దేవుడు తీసివేయబోతూ ఉన్నారు. ఒక్కొక్కరు చిగురు పెట్టబోతూ ఉన్నారు. నీవు చిగురించబడబోతూ ఉన్నావు, నీవు పుష్పించబడబోతూ ఉన్నావు. నీ బ్రతుకు చిగురు పెట్టే ఒక వృక్షముగా నా దేవుడు నీ కుటుంబాన్ని మార్చబోతూ ఉన్నాడు, మలచబోతూ ఉన్నాడు, తీర్చిదిద్దబోతూ ఉన్నాడు. అలాంటి కార్యం ఈ ఆవరణంలో కూర్చున్న ఒక్కొక్కరి పట్ల దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసి ముగించబోతూ ఉన్నాడు. నిశ్చయముగా వాడిపోయిన మీ మీద, ఎండిపోయిన మీ బ్రతుకుల్లో నా దేవుడు ప్రవాహ జలములను కుమ్మరించునుగాక. ఒకరోజు
దైవ సేవకుడు దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తున్నాడండి. ప్రార్థన చేస్తున్నాడు. ఈ దైవ సేవకుడు దేని నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడంటే, ఏ ప్రాంతములో అయితే ఈ దైవ సేవకుడిని దేవుడు పెట్టాడో ఆ ప్రాంతంలో ప్రజల కొరకు మాత్రమే ప్రార్థన చేస్తున్నాడు. అర్థమైందా లేదా? ఇంకొక దేశం గురించి ప్రార్థన చేయట్లేదు ఆయన. ఏ దేశానికైతే ఇతనిని ఒక ప్రవక్తగా దేవుడు నియమించి పెట్టాడో, ఒక కాపరిగా దేవుడు నియమించి పెట్టాడో, ఒక సేవకుడిగా ఏ దేశానికైతే నువ్వు నిలబడు అని చెప్పాడో ఆ దేశ ప్రజల నిమిత్తమే ఇతడు చేరి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసడానికి ప్రబలమైన కారణం ఏంటి అంటే, ఆ దేశ ప్రజలందరి పరిస్థితి బాగులేదండి. బాగులేదు. చెట్టుకొకడు పుట్టకొకడుగా మార్చబడిపోయారు. తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తల్లికి లేదు. తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తల్లికి లేదు. చెట్టుకొకరై పుట్టకొక్కరై అనాథులై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి అదే అదే. ఈ పాట పాడుతూ ఉన్నారు ఎవరు? చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయారండి. కుటుంబంలో నలుగురు 4 దావులు అయిపోయారు. ఇక ఆ కుటుంబాలలో ఉన్న వ్యక్తులండి అందరూ చెట్టుకొకడు పుట్టుకొకడు అయిపోయాడు కదా. ఒక్కొక్కడు ఏడుస్తూ ఉన్నాడు, అయ్యో మరలా ఆ పూర్వపు వైభవం నా కుటుంబానికి కలుగుతుందా? ఆ పూర్వపు స్థితి నా కుటుంబం చూడగలుగుతుందా? ఎండిపోయిన అనుభవంలో నిలబడిపోయాము కదా, ఎండిపోయిన అనుభవంలో పడిపోయాం కదా. ఇక నా బ్రతుకు మారదు, నేను మరలా కలిసి బ్రతకలేను, నేను మరలా కలిసి జీవించలేను అనే మాట దేవుని పేరు పెట్టబడిన ప్రజల నోట వస్తూ కొమిలిపోతూ పడి ఉన్న చోట పడిపోయారు. లేఖనం ఉంటుంది, వారి ఆశలన్నీ విఫలమైపోయాయట. ఎందుకని ఎండిపోయింది. మరి ఎండిపోయిన వాటికి ఆశ ఉంటుందా? ఏం మాట్లాడండి, ఉంటుందా? ఎండిపోయిన అనుభవంలో ఉన్న వ్యక్తికి ఆశ ఉంటుందా? నేను మరలా చిగురించబడుతానని ఆశ కోల్పోయారు, నిరాశలోనికి వెళ్ళిపోయారు. ఇక కలవదు నా కుటుంబం, ఇక కలిసి ఉండలేదు నా కుటుంబం, ఇక నేను కలిసి నా దేవుని సన్నిధికి నేను నా కుటుంబం రాలేము అని నిస్సహాయ స్థితిలో పడిపోయారు. వీళ్ళందరినీ దైవ సేవకుడు గ్రహించి వీరందరి కోసం ఒక చోట చేరి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నాడండి. ఈ దైవ సేవకుడు అక్కడి మాటలు ఇక్కడికి చెప్పేవాడు కాదు. ఎవరు? ఈ దైవ సేవకుడు గుండెల్లో దేవుడు పెట్టిన భారాన్ని మాత్రమే తలంచేవాడు. భారము మాత్రమే తెలుసుకొని ప్రజల క్షేమము కోరి వారి కొరకు ప్రార్థన చేయగలిగిన యోధుడు, ఒక సేవకుడు వారి కొరకు ప్రార్థన చేస్తున్నారండి. అయ్యా, నా దేశం ఒకప్పుడు ఆనందముతో తొలతూగుతున్న దేశం కదా, పచ్చని తోరణాలతో అలంకరించబడినదై, నా దేశంలో ఎలాంటి కష్టం, నష్టం, బాధ, కన్నీరు, శోధన, ఇబ్బందులు, ఇక్కట్లు లేకుండా స్వర్గసీమలుగా ఉండిన నా దేశం ఇప్పుడు నరకాన్ని అనుభవిస్తుందయ్యా. చల్లా చెదురైపోయింది. మరలా ఈ దేశం కట్టబడుతుందా? ఈ దేశాన్ని నీవు తప్ప ఎవరు కట్టలేరు. ఈ దేశాన్ని ఎవరు మరలా బాగు చేయలేరు. నీవే దిక్కు అని దైవ సేవకుడు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడండి ఆ దేశం కొరకు. దేవుడు ఆ దైవ సేవకుడికి ప్రత్యక్షమై తిన్నగా దైవ సేవకుని ఎత్తుకొని పోయాడు. ఎక్కడికి ఎత్తుకొని పోయాడు? ఎక్కడైతే చల్లా చెదురైపోయి ఉన్నారో, ఎక్కడైతే ఎండిపోయిన బ్రతుకుల్లో నిలిచిపోయారో, ఎక్కడైతే ఆశలు విఫలపరచబడ్డాయో, ఎక్కడైతే మరలా బాగుపడతామనే నమ్మకము లేదో ఆ చోటకి ఈ దైవ సేవకుని దేవుడు తీసుకొని వెళ్ళి అక్కడ పడేశాడండి. ఇక అంతే, కంగారు పడ్డాడు. ఎవరు
దైవ సేవకుడు ఇతన్ని తీసుకొని వెళ్ళి వేసింది ఎక్కడా? సమాజంలో వేయలా, ఊర్లో వేయలే, పట్టణంలో వేయలేదండి, సమాధుల తోటలో పడేశారు తీసుకొని వెళ్ళి. ఎవరిని? దైవ సేవకుని సమాధుల తోటలో పడేసి ఇప్పుడు చెప్తున్నారు, ఇదిగో ఈ సమాధి తోటల్లో ఈ ఎండిపోయిన అనుభవాలు నిలబడి ఉన్న, ఈ ఎండిపోయిన ఎముకలు కలిగిన ఈ లోయలో నువ్వు నిలుచున్నావు కదా, నిలబడ్డామంటే భయం వస్తుంది బాబు. ఈ ఎముకలలోకి తీసుకొని వచ్చి నన్ను ఎందుకు తీసుకుని వచ్చావు? మరి అడిగింది ఎవరు? నువ్వే కదా. అయ్యా నా దేశాన్ని కాపాడయ్యా, నా దేశాన్ని మరలా ఆనందకరంగా ఉంచాయని అడిగావు కదా, అందుకే తీసుకొని వచ్చా, ఇక్కడ నిలబెట్టా, చూస్తున్నాడు. ఏంటయ్యా నా దేశాన్ని కాపాడమంటే ఈ ఎముకలు కలిగిన స్థలంలో తీసుకుని వచ్చి చూడమంటున్నావేంటి? పిచ్చోడా, ఈ ఎముకలు ఎవరో కాదు, నా పేరు పెట్టబడిన ఇశ్రాయేలీయుడు. దేవుడు చక్కగా చెప్తున్నాడు, ఈ ఎముకలు ఎవరో కాదు, నా పేరు పెట్టబడిన ఇశ్రాయేలీయుడు. మరి ఏం చేయమంటావయ్యా? నువ్వు అడిగావు కదా, మళ్ళీ ఈ దేశం బాగుపడుతుందో లేదా? నేను చెప్పింది చెయ్యి అన్నాడు. ఏం చేయమంటావు? ఏం లేదు, ప్రవచనం ఎత్తు, నీ నోరు తెరచి మాట్లాడు. ఎముకలన్నీ ఎక్కడెక్కడ పడి ఉన్నాయో తెలియదు, మరలా ఆ ఎముకలన్నీ ఏమవ్వాలి? జత చేయబడాలి, ఒకదానితో ఒకటి అంటు కట్టబడాలి. ప్రవచనం ఎత్తు, అంతే. ఎండిపోయిన ఎముకల్లారా, ఈ లోయలో మీరు ఎక్కడ పడి ఉన్నారు, ఎవరి ఎముకలు వారికి అతకబడునుగాక అన్నాడు. ఇక అంతే. ఆ మూలన ఉన్న ఎముక, ఈ మూలన ఉన్న ఎముక, ఈ మూలన ఎముక, ఒక్కొక్కటి వచ్చి ఎవరి బాడికి ఏ ఎముకలైతే దేవుడు ఒకప్పుడు అమర్చాడో ఆ ఎముకలు అతకడబడ్డాయండి. చాలా ఎముకలు ఉన్నాయి ఆ లోయలో. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, మనమందరం మళ్ళీ మీరందరూ మమ్మల్ని ఎందుకు చంపేస్తారయ్య బాబు అంటారా? వద్దులేమ్మ, ఆ సమాధులకు వెళ్దాం. ఆ ఎముకలు మొత్తం తీస్తే ఏం దొరుకుతాయి? ఎముకలు దొరుకుతాయి. ఇప్పుడు ఆ ఎముకలను చల్ల చెదురు అయ్యాయి అనుకో. ఇప్పుడు నేను చచ్చాను, నన్ను అక్కడ పాతి పెట్టారు, నా ఎముకలు చల్లా చెదురైపోయాయి. పాస్టర్ గారు ఎముకలారా మీరు కలుసుకోండి అన్నారు అనుకో. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అక్కడ చిన్న ఉన్నాడే, నన్ను ఎందుకు చంపుతా ఉంటావా? వద్దులే, మా ఊరి దగ్గరికి వెళ్ళిపోదాం. మా బెదరు ఉన్నాడు కదా, ఆడు చచ్చాడు, నేను చచ్చా. ఎండిపోయిన ఎముకలు కలుసుకోండి అంటే చల్లా చెదిరిపోయిన ఎముకలు అడావుడిగా వచ్చి వాడి ఎముక వచ్చి నాకు కట్టుకుంటుందా? సరే, ఒకవేళ అంటుకున్నది అనుకో, వాడు నాకన్నా పొడుగు కదా, వాడు నాకన్నా పొడుగు. ఒకవేళ చెయ్యి అంటుకున్నది అనుకో, ఈ చెయ్యికి ఏమో పొట్టుకుంటుంది, ఈ చెయ్యి ఏమో ఎటకారంగా ఉండదు. ఏంటండి అట్టేమో అత్తుకున్నాయా? చెప్పరేంటండి? ఒకరి ఎముకలు ఒకరికేమో అత్తుకున్నాయా? లేవు. ఎవరి ఎముకలు వారికి లోయలు అక్కడక్కడ పడిపోయాడు. ప్రవచనం ఎత్తాడంతే. ఎండిపోయిన ఎముకల్లారా, ఆశ విఫలమైపోయి ఇది నెరవేర్చబడుతుందా లేదా అని ఆలోచనతో పడిపోయిన ఎముకల్లారా, మీరందరూ ఏం చేయాలి? కలుసుకో అన్నాడు. ఇంకంతే. ఎముకలన్నీ గడగలలాడుతూ ఒక ఎముకతో మాట్లాడకండి. నువ్వు కాదు, నాది అక్కడ ఉంది, నోటిపో నిన్న అక్కడికి వెళ్ళాలి. వెళ్తుంటే ఎన్నుపూస వచ్చింది, వెన్నెముక వచ్చి ఇది నా బాడీ అంటే ఇవ్వకుండా తెక్క మొహమా, నీకు నాకు ఎక్కడ సంబంధం, మెంటల ముఖం, పో అక్కడ నడిపోడు అని అక్కడికి పంపి ఎవరి వెన్నుపూస, ఎవరు ఎముకలు, ఎవరి ఏమంటారు తలాండ్రు, పుర్రే. ఇప్పుడు తల అంటున్నావు, ఎండిపోతే ఎవరి వద్దులే, తలకెళ్ళి పోదాంలే. ఎవరి తల, ఎవరి చేతులు, ఎవరి కాళ్ళు, ఎవరి కీళ్ళు, ఎవరి ప్రక్కటి ముక్కలు అన్నీ అతకబడ్డాయండి. ఈ దైవ సేవకుడు చూస్తూ ఉన్నాడు. దేనిని? ఆ ఎముకలు అతకబడిన వాటిని. మళ్ళా ఈ దేవుడు అంటాడు, ఇవన్నీ అతకబడ్డాయి కదా, అతకబడ్డాయా? మరి అతకబడినట్టుగా ఉంటే ప్రయోజనమా? మళ్ళీ
ఎందుకయ్యా రే ఈ అస్థి పంజరాలు లేచి నిలబడి మాట్లాడానుకో జనాలు, ఇప్పుడు నేను చచ్చాను అనుకోండి, నా శరీరం మొత్తం ఊడిపోదా? ఆఖరికి ఏం మిగులుతాయి? ఎముకలు మాత్రం మిగులుతున్నాయి. ఒకవేళ నా ఎముక నిలబడి సంగమా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అంటే ఉంటారా? ఏంటండి అయ్యా నీకు ఒక దండం పర్రార్ కదా, అవునా కదా? పర్రార్ ఇంకంతే. ఎందుకని ఏం మాట్లాడుతుంది? అస్థి పంజరం మాట్లాడదు కనుక ఇక మేము కూడా ఇక్కడ ఉంటే మేము కూడా ఏమవుతాం? అస్థి పంజరం అవుతాం. ఎందుకు ఈ గొడవ పారిపోతారు కదా. ప్రవచనం మెత్త ఏంటయ్యా ఏం లేదో, ఇప్పుడు దీనికి ఏం కావాలి? మాంసం కావాలి. దీనికి ఏం కావాలి? నరాలు కావాలి. ఇవన్నీ కప్పబడినట్లు ఏం కావాలి? చర్మం కావాలి. ప్రవచనం అయితే మాట్లాడు ఎత్తాడు అంతే. ఎముకలన్నిటినీ మాంసం వచ్చి పొదిగేసింది. ఈ మాంసంలో ఇప్పుడు ఏం కలిగాయి? ఏంటి? దేవుడు తయారు చూడండి. ఎక్కడికి ఏ నరం పోవాలో, ఎక్కడ ఏ నరం ఉండాలో, ఎక్కడి నుంచి ఏ నరం ఎక్కడికి రక్తాన్ని పంపాలో మానవునికి మీకేమన్నా తెలుసా? చెప్పరేంటండి? ఎవరికి తెలియదు. అంటే దేవుని సృష్టి ఎలాంటిది, ఆయన లాంటి మరొకడు ప్రపంచంలో లేడు. ఆయనకు ఆయనే సాటి, ఆయనకు ఆయనే పోటీ. ఆయనకు సాటి అయిన వాడు, ఆయనకు పోటీ పడేవాడు ప్రపంచంలో పొట్టలేదు, పొట్టబోడు. ఇక మీదట ఎవడు రాలేడు. ఆయనకు ఆయనే సాటి అండి, ఆయనకు ఆయనే సాటి. సరేలేండి, మొత్తం ప్రవచనం ఎత్తాడా? మొత్తం ఏమైపోయింది? కప్పబడిపోయింది, చర్మం వచ్చింది. ఇప్పుడు ఏం కావాలి దానికి? ఏంటి? ఎండిపోయిన అనుభవంలో పడిపోయింది. అది ఎండిపోయిన అనుభవంలో పడిపోయింది. ఇప్పుడు ఈ దైవ సేవకుడితో అంటారు, ప్రవచనం ఎత్తి మాట్లాడు. ఏమని ఎత్తాలయ్యా? ఎండిపోయి నిస్సహాయ స్థితిలో పడిపోయి మా జీవితం ఎండిపోయింది, మా బ్రతుకు వాడిపోయింది, మా ఆశలు విఫలమైపోయాయి అని చెప్పుకుంటూ పడిపోయారు కదా. వారి ఆశలు విఫలము కాకుండా, వారి ఎముకలు ఎండిపోకుండా నేను ఏం చేయబోతున్నానంటే ఎండిపోయిన దానికి జీవం ఇవ్వబోతూ ఉన్నాను. విఫలమైపోయిన ఆశలకు నేను మరలా ఒక నిరీక్షణ కలగ చేయబోతున్నాను కనుక ప్రవచనం ఎత్తి మాట్లాడు అన్నాడు. ఇక అంతే, ఈ దైవ సేవకుడు ఎండిపోయిన చోట నిలబడి ప్రవచనం ఎత్తి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడండి. ఏమంటున్నారంటే, ఎండిపోయిన ఇశ్రాయేలీయుల వారులారా, ఆశను కోల్పోయిన ప్రజలారా, నిరీక్షణ దూరమైపోయిన ప్రజలారా, నమ్మకము లేక నిస్సాయ స్థితిలో పడిపోయిన సర్వ సమాజమా, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగూ ఆజ్ఞాపించుచున్నారు, ఇక మీదట మీరు బ్రతుకున్నట్లు నా దేవుని ఆత్మ మీలోనికి వచ్చునుగాక అని దైవ సేవకుడు ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్న మరుక్షణమే అప్పటి వరకు ఎండిపోయిన ఆ శరీరంలోనికి, ఎండిపోయిన ఎముకల్లోనికి దేవుని జీవాత్మను పంపగా ఎండిపోయిన ప్రతిదీ జీవమును పొందుకొని లెక్కించుటకు వీలు లేనంతగా మహాసైన్యముగా దేవుడు నిలబెట్టాడు, మహాసైన్యముగా దేవుడు మార్చాడు. ఎండిపోయిన చోట దేవుడు జీవమును కలగ చేసి ఒక్కొక్కరిలో ఆశలు విఫలము కాకుండా ఆశలు సఫలపరచబడినట్లుగాను దేవుడు వారి బ్రతుకులలో ఒక అద్భుతము చేసి ప్రతి వారిని జీవించేటట్లుగాను, ప్రతి వారు జీవంతో నిలబడేటట్లుగాను దేవుడు అద్భుతం చేశారు. అక్కడ ఏమి కలిగిందంటే మరణం నిరర్ధకమైపోయింది, మరణం తొలగిపోయింది, ఎండిపోయిన అనుభవం తొలగిపోయింది. అక్కడ నా ప్రభువైన యేసుక్రీస్తు జీవము ఉట్టిపడింది. ఒక్కొక్కరు జీవముని పొందుకున్నారు, ఒక్కొక్కరు జీవంతో లేచి నిలబడ్డారు. ఎండిపోయిన అనుభవంలో నుంచి దేవుని ప్రజలు జీవమును పొందుకొని జీవించే ప్రాణిగా నిలబడిపోయారు. ఇప్పుడు వారే అంటున్నారు, ఒకప్పుడు మా జీవితం వాడిపోయింది, ఒకప్పుడు మా బ్రతుకు ఎలా ఉంది? 37:11
యెహెజ్కేలు గ్రంథం 37:11 చదవండి. ఒక్కరు చదవండి, ఎవరొక్కరు. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలన్నీ ఇశ్రాయేలులకు ఒక సూచనగా ఉంది. మన ఎముకలు, ఇశ్రాయేలు అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారండి. మన కుటుంబాలు వాడిపోయాయి, మన కుటుంబాలు ఎండిపోయాయి, మన కుటుంబాలలో జీవం లేదు, మన కుటుంబాలన్నీ నిర్జీవం కలిగిన చోట నిలబడిపోయాయి. మా ఆశలన్నీ విఫలమైపోయాయి. అంటే వారు అనుకున్న కోరిక, వారు అనుకున్న ఉద్దేశాలు, వారు అనుకున్న ఆశలన్నీ ఏమైపోయాయి? ఏది నెరవేర్చబడలేదంటండి. మనమందరం నాశనమైపోతే అనుకున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి మళ్ళీ వారితో చెప్పు, నా ప్రజలారా, మిమ్మల్ని సమాధులలో నుంచి బయటికి నేను రప్పించదను, తోడుకొని వచ్చేదను, తెరిచి రప్పింపగా నేను మీ దేవుడినై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. ఇదిగో, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను నేను మీలో ఉంచబోతూ ఉన్నాను. కొట్టు గట్టిగా దేవుడు ప్రవచనాత్మకంగా చెబుతూ ఉన్నారు. నా ప్రజలారా, మీరు బ్రతుకున్నట్లు మీలోనికి నా ఆత్మను ఏం చేస్తున్నాను? పంపి మీరందరూ బ్రతికేటట్లుగా నా ఆత్మను మీలో ఉంచి, ఇక మీదట మీ ఆశలు ఏది విఫలము కాకుండా నేను నెరవేరుస్తాను. చూడండి, దేవుని వాక్యం ఉంటుంది, ఎండిన నేలను నీటి బొగ్గలుగా. అంటే ఎండిపోయిన అనుభవములోంచి దేవుడు ఒక వ్యక్తిని ఏ విధంగా మారుస్తాడంటే, తన ఆత్మను మనలోనికి పంపి, మనము నిస్సాయ స్థితిలో పడిపోయి ఉంటే ఆ నిస్సాయ స్థితిని కొట్టివేసి మనకు జీవమును కలగచేసి మనల్ని దేవుడు మరలా ఏం చేయబోతున్నాడంటే, మనము కోరుకున్న ప్రతి కోరికను ఆయన నెరవేర్చబోతూ ఉన్నాడు. నా ముగింపు మాటలుగా నేను మీ అందరితో చెప్పి నేను ముగించే మాట ఏంటంటే, 3 మాసాలు ఇదిగో ఈ ప్రజలు కోరుకున్నట్లుగా మీరందరూ అనుకున్నారేమో, నా కుటుంబం ఇక లేవదు కదా. ఉందా నిరీక్షణ? లేదు. ఎందుకంటే శ్రమలు, పరిస్థితులు అలాంటివి. నమ్మకం ఏమైనా ఉందా? నమ్మకమే కనపడట్లేదు. ఇక నా కుటుంబం బాగుపడదు, నా కుటుంబం ఇక అభివృద్ధి చెందదు, నేను చేస్తున్న వ్యాపారం, నేను చేస్తున్న చేతి పని, నేను చేస్తున్న ఉద్యోగంలో ఒక మార్పు అంటూ రాదు, ఇక నా బ్రతుకు ఇంతే, ఇక నేను ఇంతే, నేను ఇలాగే ముగించుకొని వెళ్ళాలి అని గడిచిన 3 మాసాలు ఆ మాట మీ నోట వస్తూ ఉందేమో నాకు తెలియదండి. ఈరోజు నమ్మండి. ఏది? దేవుని వాక్యాన్ని పట్టుకొని నమ్మండి, దేవుని వాక్యాన్ని పట్టుకొని నమ్మండి. వారు అదే అన్నారు, మా ఎముకలు ఎండిపోయాయి, మా ఆశలు నెరవేర్చబడలేదు, మేము నాశనమైపోయాం. ఇశ్రాయేలు అంటున్నారు, నాశనమైపోయాం. ఈ అనుభవాలు ఇక్కడ కూర్చున్న మీ కుటుంబంలో ఎవరి కుటుంబాలు అయితే ఉన్నాయో నాకు తెలియదండి. ఈరోజు మనసారా కోరుకుంటున్నాను, నిరీక్షణ లేదా? ఇక నశించిపోతున్నాం, పాడైపోయాం, ఇక నేను కూడా పాడవుతాను అనే ఆవేదనతో ఈ మాటలు వింటున్నావా? నా తల్లిదండ్రులారా, నా అన్న తమ్ముళ్ళారా, అక్క చెల్లెళ్ళారా, ఒక సేవకుడిగా ఆ రోజు యెహెజ్కేలు ఆ ప్రజల మధ్యలో నిలబడి ప్రవచనమెత్తి చెప్పినట్లుగా ఈ ఆరాధనలో ఈ 4వ మాసం 7వ తేదీ ప్రవచనాత్మకంగా చెబుతూ ఉన్నాను. వాడిపోయిన మీ కుటుంబాలన్నిటినీ ఆశ ఇక లేదేమో, ఇక కోరిక ఇక ఉండదేమో, ఇది నెరవేర్చబడదు అనే ఆలోచనతో ఇక్కడ కూర్చున్నావేమో, ఈ మాసములో
అలాంటి అనుభవాలు నీ కుటుంబంలో లేకుండా నా దేవుడు తన దక్షిణ హస్తమును చాపబోతూ ఉన్నారు. మీ ఆశలు నా దేవుడు నెరవేర్చబోతూ ఉన్నారు. మీ కోరికలు నెరవేర్చబోతూ ఉన్నారు. మీకు నిరీక్షణ కలగబోతూ ఉంది. ఇక నీ నిరీక్షణను మీరు చూడబోతూ ఉన్నారు. నీ నోట ఆ మాట రాబోతూ ఉంది, నా దేవుడు నా కుటుంబం పట్ల నా ఆశను నెరవేర్చాడు. ఎండిపోయిన అనుభవములో నుండి నా దేవుడు లేవనెత్తాడు అనే మాట వచ్చినట్లుగాను నా దేవుడు నీలోనికి తన ఆత్మను పంపబోతూ ఉన్నాడు. నీలోనికి తన ఆత్మను పంపబోతూ ఉన్నాడు. ఆ ఆత్మ నీలో క్రియ జరిగించబోతూ ఉంది, క్రియ నెరవేర్చబోతూ ఉంది. ఆత్మక్రియ పరిశుద్ధాత్మ క్రియ ఒక్కొక్కరిలో నెరవేర్చబడబోతుంది. ఈ ఆవరణలో కూర్చున్న ఒక్కొక్కరిలో పరిశుద్ధాత్మ క్రియ నెరవేర్చబోతూ ఉన్నాడు. మీరు బ్రతుకున్నట్లుగాను, మీ కోరిక నెరవేర్చబడినట్లుగాను, మీ కుటుంబం కట్టబడినట్లుగాను, మీ శ్రమలు తొలగిపోయినట్లుగాను నా దేవుని ఆత్మ నీలో క్రియ జరిగించబోతూ ఉంది. ఇప్పుడే విశ్వసించు వాని కడుపులో నుండి లేఖనాలు సెలవిచ్చినట్లుగాను జీవజల పరిశుద్ధాత్మ నదులు పారబోతూ ఉన్నాయి. అనుభవించు. ఇప్పుడే పరిశుద్ధాత్మ తాకిడి చనిపోయిన నీ ఆత్మీయతను దేవుడు మరలా ఉత్సాహపరచబోతూ ఉన్నాడు. జీవముతో నింపబోతూ ఉన్నాడు. నింపబడు నా దేవుని బలమైన అభిషేకం నీ ఆశను నెరవేర్చబోతూ ఉంది. నీ కుటుంబాన్ని కట్టబోతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏ కుటుంబంలో ఉంటాడు, ఏ వ్యక్తిగత జీవితంలో ఉంటాడు, ఆ కుటుంబం కట్టబడుతుంది. నిశ్చయముగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నిలిచి నీలో ఉండి నేను సమాధులలో నుండి, మరణపు అంచుల్లో నుండి, మరణపు ఛాయల్లో నుండి నా దేవుని బయటికి తీసుకొని వచ్చి నా దేవుడు నీ పక్షమున ప్రతి కార్యమును నెరవేర్చబోతూ ఉన్నాడు. కనుక ఈరోజు ఎండిపోయిన నీ జీవితంలో, ఎండిపోయిన నీ కుటుంబంలో, ఎండిపోయిన నీ వ్యాపారములో, ఎండిపోయిన నీ చేతి పనిలో ఇక ఉద్యోగమే లేదు అని ఎండిన అనుభవాలలో నీవు ఉన్నావేమో, భయపడకు. ఈ 4వ మాసంలో నా దేవుడు ప్రవచనాత్మక మీతోనే చెబుతూ ఉన్నాడు. ఇక ఎక్కడ ఎప్పుడు ఎండిన అనుభవాలు కంటికి కనబడకుండా పరిశుద్ధాత్మ జీవ జల నదులు ఒక్కొక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు పారేటట్లుగా చేయబోతూ ఉన్నాడు. ప్రవాహ జలములను కుమ్మరించబోతూ ఉన్నాడు. ఆకాశ వాక్యులను కొరకు విప్పబోతూ ఉన్నాడు. ఆకాశ వాక్యులు తరచి పట్టజాలనంత పరిశుద్ధాత్మ అభిషేకమును కుమ్మరించబోతూ ఉన్నారు. ఆ పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడితే నీ కుటుంబంలో ఏది ఇక మీదట విఫలము కాదు. ఆ పరిశుద్ధాత్మజుడు ఒక్కొక్కటి నెరవేర్చబోతూ ఉన్నాడు. ఉద్యోగం లేదా, తప్పక పరిశుద్ధాత్మతో నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. చేతి పని లేదా, నీ బ్రతుకుల చేతి పని లేదా, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయబోతూ ఉన్నాడు. వ్యాపారం లేదా, నీ వ్యాపారం విషయంలో సహాయం చేయబోతూ ఉన్నాడు. ఉద్యోగం విషయంలో సహాయం చేయబోతూ ఉన్నాడు. నీ బ్రతుకు విషయంలో సహాయం చేయబోతూ ఉన్నాడు. నీ పోషణ విషయంలో సహాయం చేయబోతూ ఉన్నాడు. నీ కుటుంబ విషయంలో సహాయం చేయబోతూ ఉన్నాడు. నీ పిల్లల విషయంలో సహాయం చేయబోతూ ఉన్నాడు. సహాయం చేయగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు నీతో కూడా ఉండబోతున్నారు. ఆ పరిశుద్ధాత్మ శక్తి నీ మీద బలముగా దేవుడు కుమ్మరించబోతూ ఉన్నాడు. ఇక ఎక్కడ ఎండిపోయిన అనుభవాలు లేకుండా ఆయన ప్రతి వారి మీద ప్రవాహ జలములను కుమ్మరించునుగాక. చెప్పు గట్టిగా, హల్లెలూయా. లేదా ఏం లేదు, నిరీక్షణ లేదా. అందుకే ఏబు గ్రంథకర్త తన గ్రంథంలో
ఓ చక్కని శ్రేష్టమైన మాట రాస్తారండి. ఏమంటారంటే, వృక్షము నరకబడింది, కొమ్మలు వేరు చేయబడ్డాయి, ఆ చెట్టుకున్న ఫలాలు వేరు చేయబడ్డాయి. ఆ చెట్టు మొద్దుంటుందే, మొదలు మొత్తం పూర్తిగా నరకబడింది. ఈ శత్రువు తట్టుకోలేక ఆ కోపంతో భూమి మట్ట నరికేశాడంటండి. ఆ మహావృక్షమును నరకబడిపోయింది. లేఖనం రాయబడిన మాటని తెలుసండి, ఆ మొద్దుకున్న ఏర్లన్నీ చీకిపోతున్నాయంట, చీకిపోయాయి. ఇక ఆ మొద్దుకు ఒక నమ్మకం ఉంటుందా? మాట్లాడేంటండి, ఉంటుందా? ఇప్పుడు చీకిపోయిందండి, వేర్లన్నీ చీకిపోయాయి. ఆ మొద్దుకేంటి మనకు నమ్మకం కలుగుతుందా? ఒరే ఇంక ఇదే చిగురించబడుతుంది, అయిపోయింది దీని పని అనుకుంటామా లేదా? కానీ ఆ మొద్దు అనుకోలేదంటండి. నరకబడింది, చల్లాచెదురైపోయింది, భూమి మట్టం అయిపోయింది, పైనది కూడా భూమిలో కనపడకుండా చెదులు పట్టేసింది. లోపల ఉన్న వేర్లన్నీ ఏమైపోయాయి? చీకు పట్టిపోయి ఊడిపోతున్నాయి, ఒక్కొక్కటి ఊడిపోతున్నాయి. కానీ ఆ మొద్దుకు ఒక నమ్మకం ఉందంటండి. ఏ మొద్దా, ఇక నీ పని అయిపోయింది అన్నారు. ఆ మొద్దు అంటుంది, నా పని ఇంకా అవ్వలేదయ్యా, నా పని ఇంకా అవ్వలా, నా పని ఇంకా చాలా ఉంది. మీరందరూ ఒకరోజు చూచి ఆశ్చర్యపడేటట్లుగా నేను మరలా చిగురించబోతున్నాను అన్నది. అందరు హేళన చేశారండి. ఇంతే చెప్తావు, ఇంతే ఉంది, నువ్వు ఏడ మారుతావు, కుదరదు, నువ్వు బ్రతకమా, అయిపోయింది అన్నారు. ఆ ముద్దు ఒకటే అంది, నా దేవుడు నన్ను సృజించినవాడు, నన్ను సృష్టించిన దేవుడు, నాకు ఒక రూపాన్ని పోసిన దేవుడు నన్ను ఎందుకు విడిచిపెడతాడు అని ఆ ముద్దు చెబుతూ, ఆ ముద్దు నుంచి ఒక మాట రాయబడిందండి. ఏమని రాయబడింది తెలుసా? ఇక చీకిపోయింది, ఆధారమే లేదు. ఆ ముద్దు అంటుంది, ఇదిగో ఒకరోజు వస్తుంది. ఏ రోజు? నీటి వాసన తగిలే రోజు ఒకరోజు వస్తుంది. ఆ నీటి వాసన ఎప్పుడైతే నాకు తగులుతుందో, ఈ చీకిపోయిన ఈ ఏరులకు, చీకిపోయిన ఈ మొద్దుకు మరలా చిగురు పెట్టబోయే రోజులు ఒకటి ఉన్నాయి, మరలా చిగురించబడే రోజులు ఒకటి ఉన్నాయి. ఇక నా జీవితం ఇంతటితో ముగించబడదు. నేను మరలా చిగురు పెట్టబోతూ ఉన్నాను. నాకు ఒక నమ్మకం కలదు. ఏ నోరైతే చెప్పిందో ఆ నోరు మరలా చెబుతుంది నన్ను కూర్చి. ఏ నోరైతే దూషించిందో ఆ నోరు ఒప్పుకుంటుంది. ఏ నోరైతే నన్ను హేళన చేసిందో ఆ నోరే చెబుతూ ఉంది. ఒకప్పుడు ఇలా ఉండి అనుకోలేదు, ఇలా మారుతావని చెబుతుంది అన్నారు. అట్లాగే అక్షరాలుగండి ఈ ముద్దు ఎవరో కాదు, ఏవు. నరికివేయబడే కొమ్మలు, నరికివేయబడే ఫలాలు అంటే పిల్లలు పోయారు, ఆస్తులు పోయాయి, మందలు పోయాయి, పొలాలు పోయాయి, పంట పోయింది, కట్టుకున్నది ముళ్ళై కూర్చుంది. ఇక ఒక మాటలో చెప్పాలంటే శరీరం మొత్తం ఏమైపోయింది? చీకిపోయింది. ఏబు శరీరం ఎక్కడ పట్టుకుని కూడా వచ్చేస్తుంది. మొద్దుకు పోల్చి అతను మాట్లాడుతూ, నాకు ఒక నమ్మకం ఉంది, మీరు ఎంత అవమానపరిచినా, ఎంత హేళన చేసినా, ఎంత నన్ను శోధించినా, ఎంత నన్ను పరీక్షించినా నేను కదల్చబడను. కట్టుకున్నది వచ్చు రే, ఒరే సచిన రే గజ్జోడా రే, దేవుని దూషణ సావరా. ఎవరన్నది ఏంటండి? కట్టుకున్నది అంటుందండి, ఒరే గజ్జోడ రే ఇక గోకింది సాలేరా, నువ్వు అర్జెంటుగా సావరా, నువ్వు మామూలుగా చావు. దేవుని దూషిస్తే దేవుని కోపం నీ మీద కోసం చావు అంటే ఏవో ఒకటి అన్నాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు. నాకు వచ్చిన ఒక డౌట్ అండి, ఏబు దేవునికి దూరం అయిపోయాడా? మనకి ఎంత కలిగితే చాలు, ఒక్క మాట మన సేవకుడు హెచ్చరిస్తే చాలు, మూతి ముడుచుకుంటాం, చర్చి మానేస్తాం. అవునా కదా? ఇక ఏబుకు వచ్చిందైతే దేవుడు అసలు దేవుడే లేడు అంటాం కదా, ఇక మందిరమే లేదంటాం, పూర్తిగానే మానేస్తాం. అవునా? నేను చెప్పేది కరెక్టా కదా?
ఏబుకు అన్ని ప్రతికూలతలు కనపడుతున్నా, అన్ని ఆటంకాలు అతడు ఎదుర్కొంటున్నా, ఏబు ఒకటే, నా విమోచకుడు సజీవుడు, నేను మరలా నా విమోచకుని నా కన్నులారా నేను చూడబోతున్నా. నాకు ఒక నమ్మకం కలదయ్యా, నాకు ఒక నమ్మకం కలదు. అందుకే ఏబు చరిత్ర మనం చదివితేనండి, అన్నీ కోల్పోయిన ఏబుకు రెండంతలు మళ్ళా ప్రభు దయచేశాడా లేదా? నా ముగింపు మాటలుగా నేను కూడా మీతో ఒక మాట చెప్తున్నానండి. ఈ ఆవరణలో కూర్చున్న మీకు నిరీక్షణ కోల్పోయారేమో, నిరీక్షణ పూర్తిగా దేవుడి మీద తొలగిపోయిందేమో. ఇక నాకు దేవుడు చేస్తాడా అంటావా? ఇక నా పట్ల కార్యం జరుగుతుందంటావా? నీ ప్రక్కన ఉన్నవారు, నీకు కలిగిన వారు, నువ్వు నమ్మినవారు, నిన్ను కన్నవారు, నీతో ఉన్నవారు అందరూ హేళన చేయవచ్చు. ఇక నీ కుటుంబ పరిస్థితి ఎంతే, ఇక నీ బ్రతుకు ఎంతే అని ఒకవేళ ఎవడు మిమ్మల్ని గూర్చి హేళన చేస్తూ వచ్చాడో నాకు తెలియదండి. ఎవడు మిమ్మల్ని గూర్చి అదో రకంగా మాట్లాడుతూ వస్తున్నాడో నాకు తెలియదు. సవాలుగా చెప్తున్నాను, ఓ దేవునికి రాయబారిగా, క్రీస్తుకు ఒక సేవకుడిగా, సంఘానికి ఒక కాపరిగా, ఓ సేవకుడిగా మరలా చెబుతూ ఉన్నాను. ఏ నోరైతే మిమ్మల్ని అవమానపరిచిందో, ఏ నోరైతే మిమ్మల్ని హేళన చేస్తూ వచ్చిందో, ఏ నోరైతే మిమ్మల్ని కించపరిచి మాట్లాడుతూ వచ్చిందో, ఎలాంటి పరిస్థితులు విభిన్నంగా మార్చబడి నీ ఇంటిని గందరగోళం చేస్తూ వస్తున్నాయో, దాని వలన నీవు నమ్మకాన్ని కోల్పోతూ దేవునికి దూరం అవుతున్నావో నాకు తెలియదండి. ఓ సేవకుడు మనసారా కోరుకుంటున్నాను, ఈరోజు నమ్ము, ఈ 7వ తేదీ నమ్ము, సంపూర్ణంగా నమ్ము. ఈ 7వ తేదీ సంపూర్ణమైన రోజు. ఈ సంపూర్ణమైన ఈ 7వ తేదీన సంపూర్ణంగా ప్రభువుని నమ్మి చూడండి. మీరు త్వరలోనే ఒక శుభవార్త వినబోతూ ఉన్నారు. త్వరలోనే ఒక శుభవార్తను వినబోతూ ఉన్నారు. త్వరలోనే ఒక శుభవార్తను చూడబోతూ ఉన్నారు. ఏది జరగదనుకున్నారో అది దేవుడు జరిగేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నారు. నా ప్రభు నీతో మాట ఇస్తూ ఉన్నారు. ఈ ఆవరణంలో కూర్చున్న ప్రతి ఒక్కొక్కరితో నా ప్రభు మాట ఇవ్వబోతూ ఉన్నాడు. తప్పక దాన్ని నెరవేర్చబోతూ ఉన్నారు. ఏది జరగదనుకుంటున్నావు, ఏది ఇక చూడాలనుకుంటున్నావో అది చూస్తున్నట్లుగాను నా దేవుడు తన ఆత్మను నీ లోనికి పంపి నీవు చూచినట్లుగా కార్యము జరగబోతుంది. ఇంటికి వెళ్ళే లోపు ఒక శుభవార్తను పోతూ ఉన్నావు. ఒక శుభవార్తను చూడబోతూ ఉన్నావు. ఇది ప్రవచనం నా ప్రభు జరిగించబోతూ ఉన్నాడు. నేను మాట ఇస్తూ ఉన్నాను. యెహోవానైన నేను మాట ఇస్తూ ఉన్నాను. దీన్ని నేను నెరవేర్చబోతూ ఉన్నాను. నమ్ము, విశ్వసించు, నిరీక్షణ ఉంచు. నా ప్రభు నీ పట్ల నవనూతనమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు. గడిచిన 3 మాసాలు మీ సురక్షితమైన రెక్కల నీళ్ళు మీరు మమ్మల్ని దాచారు, కాపాడుతూ వచ్చారు. ఇదిగో ఈ ఆరాధనలో మరొక్కసారి నువ్వు మాతో మాట్లాడుతూ వచ్చావు. ఎండిన నేలను నీటి బుగ్గలుగా నేను చేసేదను అని మాట ఇచ్చి ఉన్నారు. ఏ కుటుంబం ఎండిపోయిందో, ఏ వ్యక్తిగత జీవితం ఎండిపోయిందో, వాడిపోయిందో, నాయనా మీ ప్రవాహ జలములను పంపి ఎండిన ప్రతి కుటుంబాన్ని జీవముతో నిలబెట్టండి. వారి ఆశలు వికసించబడాలి, వారి కోరికలు నెరవేర్చబడాలి, వారు కోరిన రేవుకు వెళ్ళాలి. అలాంటి కార్యములు ఈ ప్రజల పట్ల మీరు జరిగించి సాక్షిగా నిలుపుకొని ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని మీ సేవకుడిగా ఈ బిడ్డలు మరొక్కసారి నేను ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఈ దినము నుండి, ఈ క్షణము నుండి ఈ ప్రజల జీవితంలో నిట్టూర్పు తొలగిపోవునుగాక, ఆటంకం తొలగిపోవునుగాక, ఆవేదన తొలగిపోవునుగాక, కుటుంబాల సమాధానం కలుగునుగాక, కుటుంబాలు కట్టబడునుగాక, ఎండిపోయిన అనుభవాలు లేకుండా ప్రతి కుటుంబం ఆనందకరంగా సాగి వెళ్ళినట్లుగా మీరు సహాయం చేయమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.